शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आञ्जनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोक विनाशन शत्रून् संहर मां रक्ष श्रियं दापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 6:19. తిథి చవితి తెల్లవారుజామున 4:48 వరకు, నక్షత్రం రేవతి మధ్యాహ్నం 2:16 వరకు, వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:57 నుంచి 9:43 వరకు, మరల రాత్రి 11:13 నుంచి 12:02 వరకు, అమృతకాలం ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఈరోజు అష్టకవర్గు రీత్యా శుభ సమయం ఉదయం 10:20. ఈ సమయంలో మనం ఆరంభించినటువంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటూ ఉంటాయి. ఆ కారణంగా మనం చేసే పని లాభప్రదం కావడం కోసము, ఆనందప్రదం కావడం కోసము ఈ సమయంలో నూతన ఆరంభాలను చేసుకోవచ్చు. ఏవి ఆరంభించడానికి పనులు లేకపోయినట్లయితే సాక్షాత్తు భగవంతుని దగ్గర కాస్త దక్షిణా రూపంలో కొంత ధనాన్ని మనం కనుక పెట్టినట్లయితే అది నూతనమైన ఆదాయ మార్గాలను కూడా మనకు స్ఫురించేలా అవకాశాలు లభిస్తాయి. నేటి ఆణిముత్యాలు. కుండలు వేరైనా మట్టి ఒక్కటే, ఆవులు వేరైనా పాలు ఒక్కటే, అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే అని తెలుసుకున్నవాడే జ్ఞాని. అవినీతి వ్యతిరేక పోరాటం మొదలవ్వాల్సింది మీలోనే. ఎందుకంటే చిత్తశుద్ధి అనేది అంతర్గత గుణం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ప్రణవంలో దాగిన మధురమైనటువంటి తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకొని ఆ యొక్క ప్రణవం అంటే ఓం, ఆ ఓంలో దాగినటువంటి సకల వేద సారాన్ని గ్రహిస్తారో వారు తప్పనిసరిగా ఈశ్వరానుగ్రహంతో జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ ప్రణవంలో దాగిన ఓం బ్రహ్మాండ రూపంగా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఓంకారం నుండే సర్వ సృష్టి కూడాను పుట్టింది అనేటువంటి తత్వం ఇక్కడ. తిరిగి ఆ ఓంకారంలోనే లయమైపోతున్నది. కాబట్టి సర్వశక్తి సంపన్నమైనది ఓం అనేటువంటి ఆ యొక్క అక్షర స్వరూపం. సృష్టికి పూర్వం ఈ అఖిల కోటి బ్రహ్మాండాలను ఒక నాదం ప్రతిధ్వనిస్తూ వచ్చిందిట. అదే సృష్టికి మూలవంతమైనది అని చెప్పేసి గ్రహించి మనకు అందజేశారు. ఓంకారం జగస్వరూపం. జగత్తు భగవద్గర్భమందు ఇమిడి ఉన్నది కాబట్టి భగవంతుడు ఓంకార స్వరూపుడుగా మనం భావించుకోవాలి. అదే ఆది అంతము లేని పరమాత్మ స్వరూపం. ఆ స్వరూపమే పరమేశ్వర తత్వం. ఆ ఓంకారంలో దాగిన పరమార్థతత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకొని నిత్యం కూడాను ఓం 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 అంటూ ధ్యానం చేస్తారో వారికి ఎనలేని
ఆధ్యాత్మికత, అనిర్వచనీయమైనటువంటి జ్ఞానప్రాప్తి కలిగి తీరుతాయి అని చెప్పేసి శాస్త్రవచనం. ఓంకారం నుంటే సప్త వ్యాహృతులు అంటే భూహు, భువః, తపః, మహః, జనః, సత్యం ఇవన్నీ కూడాను ఉద్భవించాయి, ఉత్పన్నమయ్యాయి. అందుచేత ఓం లేకుండా ఏ మంత్రం లేదు. ఓంకారంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకుని తరిద్దామా మనమంతా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. తల నేలంబడియుండే దాని గొని సంధానించినన్ పోదో, నిద్రిలు ఏన్గుందల తెచ్చి పెట్టితివి గౌరీదేవి నోదార్చగా, నిలుము ఒరియనే పిండి బొమ్మ తల దానిన్ చూడగా నొల్లవో, చెలగిందంతముఖుండు జ్యేష్ఠసుతుడై శ్రీరామలింగేశ్వరా. ఓ శ్రీరామలింగేశ్వర స్వామి, నువ్వు గజాసురుని హృదయాన్ని చీల్చుకుని బయటకు వచ్చిన తరువాత కైలాసానికి వచ్చినప్పుడు అక్కడ పార్వతీదేవి మందిరంలోకి వెళ్ళబోతుంటే ఒక పసిబాలుడు నిన్ను అడ్డగించాడు. అమ్మ ఆజ్ఞ లేకుండా ఎవరిని పంపించనన్నాడు. అతనితో మాట పెరిగి ఇక ఈ బాలుడు వినడు అనే నిర్ధారణకు వచ్చి నువ్వు నీ త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సుని ఖండించావు. అప్పుడు పార్వతీదేవి వచ్చి తాను సృష్టించినటువంటి ఈ బాలుడు తమ కుమారుడని తెలియజేసి బాధపడుతుంటే ఆవిడ్ని ఓదార్చేందుకని నువ్వు ఆ బాలుణ్ణి బ్రతికించావు కదా. ఆ బ్రతికించిన సందర్భంలో తల నేలన్బడియుండే ఆ పసిబాలుడి తల నేల మీద పడి ఉన్నది. దానిగొని సంధానించినన్ పోదో, ఆ కిందబడిన శిరస్సుని తీసి అలా మెడ మీద ఒక్కసారి అంటించినట్టయితే ప్రాణం వస్తుంది కదయ్యా. నువ్వు సర్వలోకేశ్వరుడివి, నువ్వు సంకల్పిస్తే అది జరగని పనే. ఆ తలనే నువ్వు అతికించవచ్చు కదయ్యా స్వామి. అలా అతికించకుండా నిద్రిలు ఏన్గుంతల తెచ్చి పెట్టితివి, ఎక్కడో నిద్రపోతున్నటువంటి ఏనుగుని చంపి ఆ ఏనుగు శిరస్సుని తీసుకుని వచ్చి ఈ బాలుడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశావు. ఇది మహాద్భుతమైనటువంటి విధానం కదయ్యా. ఏనుగు తలను తీసుకుని వచ్చి మానవ శరీరానికి పెట్టి అతికించి ప్రాణప్రతిష్ఠ చేయడం చాలా కష్టం. అంత పనెందుకయ్యా అసలు నీకు? అక్కడే ఉన్న ఆ శిరస్సునే తీసి ఆ బాలునికే అతికిచ్చి మళ్ళీ ప్రాణాలు ఇస్తే సరిపోయేది కదా. తల నేలంబడియుండే దాని గొని సంధానించినన్ పోదో, నిద్రిలు ఏన్గుందల తెచ్చి పెట్టితివి గౌరీదేవి నోదార్చగా. ఆ గౌరీదేవిని ఓదార్చేందుకు ఇంత పని చేశావయ్యా. ఎందుకని ఆ శిరస్సును నువ్వు పెట్టలేదంటే నేను ఒకటి అనుకుంటున్నాను. నిలుమోరి అనే పిండి బొమ్మ తల, ఈ పిండి బొమ్మ తల దాన్నే తీసి మళ్ళీ ఎందుకు అతికించలేదంటే నువ్వు సర్వలోకేశ్వరుడివి, నీ వంక ఎవరూ కూడా తేరిపార చూడటం అనేదే జరగదు. అటువంటిది పరమ వినయంతో చూడాల్సిందే ఎవరైనా నీతో భక్తి ప్రపత్తులతో. అలా కాకుండా ఒక పసిబాలుడు కళ్ళెర్ర చేస్తూ నిన్నే ధిక్కరిస్తూ నిలుము అని అన్నాడు కదా. ఆ తలని మళ్ళీ నీకు చూడటం ఇష్టం లేదా? ఎప్పుడు ఈ బాలుడి తలకాయ చూసినా కూడా ఇతను అలా ప్రశ్నించి నిన్ను ధిక్కరించినటువంటి ఆ సన్నివేశమే నీకు గుర్తు వస్తుందని ఆ శిరస్సు కాకుండా వేరే ఏనుగు తల తీసుకొచ్చి అతికించావా? నేను అలా భావిస్తున్నానయ్యా. శలగెన్ దంతముకుండు జ్యేష్ఠసుతుడై శ్రీరామలింగేశ్వర. అది ఎలా ఉన్నా కూడా నీ కుమారునిగా ఈ ఏనుగు ముఖంతో వినాయకుడు ఈ ముల్లోకాలకు అధిపతి అయి
మాకు ఆనందాన్ని కలిగిస్తున్నాడయ్యా స్వామి. నీ లీల మాకు అర్థం కాకపోయినా విఘ్నాలకు అధిపతిని మాకు ప్రసాదించావు. ఏ విఘ్నము రాకుండా ఆయన్ని ప్రార్థించి మా కార్యములన్నీ నిర్విఘ్నంగా సాగించుకునేటువంటి అవకాశాన్ని కల్పించావు అంటూ ఆ పరమేశ్వర లీలలను ప్రస్తుతిస్తూ చమత్కారముగా పరమేశ్వరుణ్ణే నిందిస్తూ అద్భుతమైన పాండితీ ప్రకర్షతో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన విద్వత్కవులు అవధాని పితామహులు శ్రీ సివి సుబ్బన్న శతావధాని గారి రామలింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వీతాఖిల విషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛం సీతాపతిదూతాద్యం వాతాత్మజమధ్య భావయే హృద్యం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ సీతారామాంజనేయ పరబ్రహ్మణే నమో నమః. అన్నమయ్య హనుమత్ సంకీర్తనల్లో ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో ఉన్న మరొక కీర్తన చెప్పుకోబోతున్నాం. ఆతడా ఈతడు పెద్ద హనుమంతుడు చేతులారా నక్షుని చెండి వేసినాడట. ఇక్కడ ఈ కీర్తన ఎత్తుగడ చాలా ప్రత్యేకంగా ఉన్నది. ఆతడా ఈతడు ఈ చెప్పడంలో ఈ చరణాల్లో చెప్పబోతున్న హనుమల్ లీలలన్నీ ఒకానొకప్పుడు జరిగినవి. అవి వింటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆహా, అలాగ చేసిన వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. అలాగా అటు రామకథల్లో ఇటు మహాభారత గాథలో కూడా హనుమంతుని లీలలు ఉన్నాయి. ఆ విధంగా గొప్ప గొప్ప కార్యములు చేసి ఆ కిష్కింధకాండ నుంచి యుద్ధకాండ వరకు కూడా హనుమంతుని యొక్క ప్రతాపములు రామాయణంలో వర్ణించబడి ఉన్నాయి. అలాగా అద్భుత కార్యములెన్నో ఆ రామాయణ కాలంలో చేసినటువంటి అతడేనా ఈతడు అనేటువంటి ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నారు. ఒక గొప్ప వ్యక్తి గురించి వింటాం, అతన్ని ఎప్పుడైనా చూడాలనుకుంటాం. అలాంటిది ఎదురుగా అతడు కనబడగానే ఓహో ఆయనైనా ఈయన ఒక ఆనందకరమైనటువంటి ఒక దిగ్భ్రాంతితో కూడిన అద్భుత భావం కలుగుతుంది. ఆ అద్భుత భావాన్ని వ్యక్తీకరించడమే ఆతడా ఈతడు అనడం. అంటే వాల్మీకి వర్ణించినటువంటి ఆ రామాయణంలో ఎన్నో అద్భుతాలు చేసినటువంటి అతడేనా ఈతడు అని తాను ఎదురుగా దర్శిస్తున్నటువంటి హనుమంతుడిని చూసి చెప్తున్నటువంటి కీర్తన ఇది. ఒక భగవన్మూర్తిని చూడగానే ఆ మూర్తికి సంబంధించిన లీలలు, తత్వము, మహిమ గుర్తుకు రావాలి. అప్పుడు రెండు చేతులతో నమస్కరిస్తే ఆ నమస్కారానికి ఒక విలువ ఉంటుంది, శక్తి ఉంటుంది. అంతేగాని ఏమీ తెలియకుండా ఊరికే నమస్కారం చేస్తే ప్రయోజనం ఏమున్నది? ఏదో గొప్పవాడు అని పెట్టడం కాదు దండం. ఆ మూర్తిని చూడగానే ఆ మూర్తికి సంబంధించిన చరిత్ర గుర్తు రావాలి, లీల గుర్తు రావాలి, మహిమ గుర్తు రావాలి, తత్వం గుర్తు రావాలి. అవన్నీ గుర్తు తెచ్చుకుని నమస్కారం చేసినట్లయితే జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అని చెప్పినట్లుగా తెలిసి చేసిన నమస్కారము అని అంటారు. తెలిసి చేసిన దానికే శక్తి ఎక్కువ. అందుకు ఇక్కడ ఆతడా ఈతడు పెద్ద హనుమంతుడు. నేను ఎదురుగా చూస్తున్న ఆంజనేయ స్వామి వారు అతడేనా ఈతడు? ఇతడు ఎటువంటి వాడంటే చేతులారా నక్షుని చెండి వేసినాడట. హనుమత్ ప్రతాపంలో గొప్పగా పేర్కొనదగినటువంటి విషయం ఇది. ఇక్కడ జానకీ శోకనాశనం కపీ సమక్ష హంతారం వందే లంకా భయంకరం అని వర్ణిస్తారు ఇక్కడ. అలాగా అక్ష సంహారం, అక్షాసురుడు అనబడేటువంటి రాక్షసుని సంహరించాడు. ఆ సంహరించేప్పుడు ఆయుధాలు వాడాడా? చేతులారా నక్షుని చెండి వేసినాడట. కేవలం చేతులతోనే అక్షకుమారుని సంహరించినటువంటి వాడు. తొలుత రాముని గాంచి తోడనే సుగ్రీవుని కొలువబెట్టి ఆతని కొమ్మనిప్పించి జలనిధి దాటి లంక సాధించి చొచ్చి సీతకు నలర నుంగరమిచ్చే నతి సాహసమున. ఇక్కడ కిష్కింధకాండలో హనుమత్ ప్రవేశంతో మొదలు పెడుతున్నారు. ఇక్కడ తొలుత రామునిగాంచి, మొట్టమొదటిగా రాముణ్ణి చూశాడు అని చెప్తున్నారు. ఇక్కడ కిష్కింధకాండలో దూరం నుంచి వస్తున్నటువంటి రామలక్ష్మణులను చూస్తూ భయచక్తుడై ఉద్వేగంతో ఉన్నటువంటి ఆ సుగ్రీవుని చూసి అభయం పలికి
నువ్వు తొందరపడకూడదు. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఈ విధంగా బేలతనాన్ని రాజైన వాడు వహించరాదు. ముందు వస్తున్న వాళ్ళు ఎవరో స్పష్టం చేసుకోవాలి. నీకు నువ్వు ఊహించుకోవడం, భ్రాంతి చెందడం తగదు. సత్యాన్ని తెలుసుకుని ఆ తర్వాత ప్రవర్తించాలి తప్ప ఈ విధంగా ఉద్విగ్నమైనటువంటి స్థితి కూడదు సుమా అని చెప్తూ వారెవరో నేను తెలుసుకుంటానని ఆంజనేయ స్వామి వారు బయలుదేరారు. కపిరూపం పరిత్యజ్య, తన కపిరూపాన్ని విడిచిపెట్టి ఒక భిక్షు రూపంలో వెళ్ళాడు. భిక్షు అంటే ఇక్కడ యతీశ్వరుడు. ఆ యతీశ్వరుని రూపంతో వెళుతున్నాడు. యతీశ్వరుడు అంటేనే జ్ఞాని, అందుకు జ్ఞాన రూపంతో వెళ్ళాడు. ఇక్కడ హనుమంతుని యొక్క ప్రవర్తన మనం గమనించాలి. ఎప్పుడైనా ఒక పెద్దవాళ్ళని కలిసినప్పుడు మనం ఉన్నవారం ఉన్నట్టు కాకుండా ఒక యోగ్యమైన వేషంతో వెళ్ళాలి. అయితే మనం ముఖాలు మార్చుకోలేం గనక వేషాలు మార్చుకుంటాం. హనుమంతుడు కామరూపి గనక ఎలాంటి రూపాన్నైనా ధరించగలడు. అందుకు స్వామివారు ఒక అద్భుతమైనటువంటి యతీశ్వరుడి వేషంలో వెళ్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటి చూచిన వెంటనే ఒక భావం కలగాలి. అదే వానర రూపంతో వెళితే భావం వేరేగా కలగవచ్చు. అందుకు ముందు ఒక యతీశ్వరుడి వేషంలో వెళ్ళడంలోనే ఒక మహాత్ముని ముందు పరిచయంలో ఎలా ఉండాలని హనుమంతుడు మనకు చూపిస్తున్నటువంటి అంశం. అందుకు తొలుత రామునిగాంచి అక్కడికి వెళ్ళి రామచంద్రమూర్తితో మాట్లాడాడు. ఆ మాటల్లోనే రాముడంటే ఏంటో తెలుసుకున్నాడు. నేను సుగ్రీవుడని చెప్పాడా? ఆ రాముడి యొక్క స్నేహం నాకు కావాలని అడగలేదు. హనుమంతుడే రామునితో మాట్లాడి ఈ రాముని యొక్క స్నేహం లభిస్తే సుగ్రీవుడి క్షేమం అని గ్రహించి సుగ్రీవుడిని స్నేహాన్ని కోరుతున్నాడని తానే మంత్రిగా చొరవ తీసుకుని చెప్పి రామచంద్రమూర్తిని తీసుకువచ్చి సుగ్రీవుడితో స్నేహం చేయించాడు. ఆ స్నేహ ఫలితంగానే సుగ్రీవుడికి తన సింహాసనం తనకు దక్కింది. అదేవిధంగా వాలి బలవంతంగా లాక్కున్న సుగ్రీవుని భార్య తిరిగి సుగ్రీవునికి దక్కింది, రుమ అనేటువంటి వానరకాంత. ఆ మొత్తం ఘట్టాన్ని ఇక్కడ కోల్పోయిన రాజ్యాన్ని, పోగొట్టుకున్న భార్యని రాముని కృప వల్ల పొందాడు సుగ్రీవుడు. ఆ రాముని కృప దొరికేలా చేశాడు ఆంజనేయ స్వామి వారు. అందుకు ఆ గాథను మొత్తాన్ని 2 వాక్యాల్లో చెప్తున్నారు ఇక్కడ అన్నమాచార్యుల వారు. తొలుత రాముని గాంచి తోడనే సుగ్రీవుని కొలువబెట్టి, ఆ తోడనే అంటే వెంటనే, ఆ పనికి తోడుగా అని అర్థం. తోడనే సుగ్రీవుని కొలువబెట్టి అంటే అతన్ని తిరిగి రాజ్యసింహాసనంపై కూర్చోబెట్టి అతని కొమ్మనిప్పించి, ఇక్కడ కొమ్మ అంటే స్త్రీ అని అర్థం. అతని కొమ్మనిప్పించి అతని భార్యని తిరిగి అతనికి ఇప్పించి ఆ తర్వాత చేసిన పని జలనిధి దాటి. కిష్కింధకాండలో ముఖ్యమైన ఘట్టాన్ని చెప్పి ఇక సుందరకాండ వైపు తీసుకువెళ్తున్నారు. జలనిధి దాటి లంక సాధించి చొచ్చి సీతకు నలర నుంగరమిచ్చే అతి సాహసమున. ఇక్కడ చెప్పేటప్పుడు ఆ కిష్కింధకాండ దాటి సుందరకాండలో ప్రవేశాన్ని ఎంత అద్భుతంగా చూపిస్తున్నారంటే, సుందరకాండలో హనుమంతుడు చేసిన ముఖ్య ఘట్టాలు ఆ 2 వాక్యాలను అందిస్తున్నారు ఇక్కడ. ముందు సముద్ర లంఘనం చేయడం ఒకటి, లంక సాధించి చొచ్చి 2 విషయములు ఇక్కడ చూపిస్తున్నారు. లంకని సాధించాడు, ఎందుకంటే లంకలో ప్రవేశించడమే గొప్ప సాధించడం. పైగా లంకనంతటి తన అధీనంలోకి తీసుకునేలాగా తాను దేనికి కనబడకుండా లొంగకుండా మొత్తం లంకనంతటి సమీక్ష చేసి అన్వేషించి ఆనవాళ్లు తెలుసుకుని ఆడ తర్వాత ఆ చొచ్చి ఆ ప్రవేశించి గమనించాడు. అందుకు లంక సాధించి చొచ్చి ఆ లంకను తెలుసుకున్నాడు, చేరాడు, ఆ లోపలికి ప్రవేశించాడు, మొత్తం అన్వేషించాడు, తెలుసుకున్నాడు. అందుకే లంక సాధించి చొచ్చి సీతకు నలర నుంగరమిచ్చనతి సాహసమున. ఆ సీతమ్మ వద్దకు వచ్చి అలరనుంగరమిచ్చే, ఆనందించి ఉంగరమిచ్చాడు, ఆనందించేలా ఉంగరమిచ్చాడు. ఆ శబ్దం చెప్పేటప్పుడు చాలా చిత్రంగా వర్ణించారు ఇక్కడ. అలరనుంగరమిచ్చే, ఆ ఉంగరం ఇచ్చేటప్పుడు హనుమంతుడు ఆనందించాడు. ఎందుకంటే వెతికి వెతికి వేసారిన స్థితిలో ఒక్కసారిగా అశోకవనం కనబడడం, తాను అక్కడికి చేరడం, అమ్మని దర్శించడం, అందుకు హనుమంతుడికి కలిగింది ఆనందం. ఆ ఆనందంతో అమ్మతో మాట్లాడి ఉంగరాన్ని ఇచ్చాడు. అదేవిధంగా ఉంగరం ఇవ్వగానే అమ్మకు ఆనందం కలిగింది. అందుకే నలరనుంగరమిచ్చే అని చెప్పడంలో సీతమ్మకు ఆనందం కలిగేలాగా ఉంగరమిచ్చే అతి సాహసమున. ఇది చిట్ట చివరికి చెప్తున్న గొప్ప మాట. సముద్రం దాటడం కానీ, లంకలోకి చేరడం కానీ, సీతమ్మను దర్శించడం కానీ, ఉంగరం ఇవ్వడం కానీ ఇది అంత తేలికైన పని కాదు. అందుకే అతి సాహసమున అని చెప్తున్నారు. ఉంగరం అందుకున్న వెంటనే సీతమ్మ చెప్పినటువంటి మాటల్ని ఒక్క పదంలో అందించాడు అన్నమయ్య ఇక్కడ. సీతమ్మ ఆ ఉంగరం అందుకున్న తర్వాత హనుమంతుడితో అంటుంది, నువ్వు సామాన్యుడివి కావు, అందుకే నహి ప్రాకృతం మన్యే, నిన్ను ప్రాకృతమైన వానరుడు అనుకోవట్లేదు. ఎందుకంటే సామాన్యుడెవ్వడు ఇలా రాలేడు. లంకలోకి ప్రవేశించినటువంటి సామాన్యమా? ఇక్కడే తల్లి సాగరం గోష్పదీకృతం అని ఒక మాట అన్నది. ఇంత సముద్రాన్ని ఒక ఆవు కాలి గిట్ట మేర ఎంతున్నా అంత చేసావు, అంత సులభంగా దాటిపోయావు. గోష్పదీకృతం అనే మాట సీతమ్మ నోట పలికింది. అదే మంత్రశాస్త్రంలో ధ్యాన శ్లోకంలో స్వీకరించారు.
ఎందుకంటే జగజ్జనని అయినటువంటి సాక్షాన్ మహాలక్ష్మి అయిన సీతమ్మ నోటి మాట మంత్రమే అవుతుంది. అందుకే గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం అని మంత్రశాస్త్రం వర్ణించిన ధ్యాన శ్లోకానికి మొదటి మాట సీతమ్మ నోట పలికినటువంటి మాట. అంత సులభంగా సముద్రాన్ని గోష్పాదమంత చేసిన వాడవు. నీలో కనిపిస్తున్నవి ఏంటంటే విక్రమం ఉన్నది, జ్ఞానం ఉన్నది, అదేవిధంగా నిర్భయమైన స్థితి ఉన్నది. ఇంత మాట్లాడుతున్నావు, ఎక్కడ తడబాటు లేదు. పైగా శత్రువుల యొక్క చోటుకు వచ్చి పూర్తిగా ప్రతికూలమైన వాతావరణంలో ఉంటూ కూడా ఎక్కడ బెదురు చూపులు చూడడం కానీ, ఎవరు ఎక్కడి నుంచి గమనిస్తారా అనేటువంటి జంకు కానీ లేకుండా నిలబడి ఉన్నావు. రావణుని విషయంలో కానీ అసురుల విషయంలో కానీ భయం లేకుండా నిలబడి ఉన్నావే. ఈ సాహసము, ఈ పరాక్రమము, అందులో జ్ఞానము ఇన్ని ఉంటే కానీ పని చేయలేరు. కేవలం శరీర పరాక్రమం ఉన్నంత మాత్రమనే లాభము లేదు. గొప్ప బుద్ధి కూడా ఉండాలి, బుద్ధి కుశలత ఉండాలి. ఆ నేర్పరితనంతో నువ్వు పనిచేసావు. అందుకు నువ్వు చేసిన ఈ పనిలో శారీరకమైన బలము, బుద్ధి బలము ఈ రెండిటితో కూడిన సాహసం కనబడుతున్నది. అందుకు ఏ పనైనా సాధించాలంటే సాహసం కావాలి. ఒక ఆధునిక కవి అంటాడు, సాహసి కానివాడు జీవిత సమరానికి పనికిరాడు. సాహసం అనేది చాలా ముఖ్య లక్షణం. అందుకు ఉత్సాహం, సాహసం, ధైర్యం ఈ మూడు ఉన్నటువంటి వాడు ఏ పన్నైనా సాధించగలడు అని వివరిస్తారు. ఆ మూడు చక్కగా రాశి పోసినట్లున్న హనుమంతుల్లో. అందుకే నలర నుంగరమిచ్చే అతి సాహసమున అని చెప్పడంలో ఈ కార్యం అసామాన్యమైనది. ఇందులో ప్రకటింపబడుతున్నది మానవాతీతమైన సాహసము, అదే అతి సాహసము అని శబ్దం. అటువంటి సాహసవంతుడైన ఆంజనేయ స్వామి వారి చరణ కమలాలకు నమస్కరిస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ గురుదత్త. ఇలా జగద్గురువైనటువంటి పరమాత్మ చేసిన గొప్ప గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి. మనమంతా గొప్ప కార్యాలు చెప్పుకొని వస్తున్నాం కదా. అందుకని కృష్ణ పరమాత్మ పాండవులను ఆదుకున్నట్లుగానే జగద్గురువు కూడా తల్లిగాను, తండ్రిగాను, పుత్రుడిగాను, సఖుడిగాను, బంధువుగాను నమ్మిన వారిని కాపాడుతూ ఉంటాడు. సన్మార్గంలో నడిచేటట్లు చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. శిష్యుల మనస్సులో మంచి సంకల్పాలు, మంచి ఊహాలు ఉండేటట్లుగాను, వాళ్ళ మనస్సు భగవంతుని మీద నిలిచి పవిత్రంగా ఉండే విధానంగాను చూస్తూ ఉంటాడు. శిష్యుల మాటలో పరనింద, వాగ్దోషాలు లేకుండా ఉండేటట్లు చూస్తాడు. మాట్లాడే మాట పవిత్రంగా ఉండేటట్లు చేస్తాడు. శిష్యులు చేసే సేవలకు వారికి పుణ్యం వచ్చేటట్లుగా చూస్తాడు. చేస్తాడు. అందుచేతనే ఈ శ్లోకంలో గురువు కన్నా శ్రేష్టమైన వాడు లేడని, గురువు కన్నా శ్రేష్టమైన తత్వము లేదని గురువు చాలా స్పష్టంగా బోధించాడు. నాదంతా నాది అనేటట్టి తత్వం ఉందే, నాది అనే అహంకారం ఉంటుంది. నాది, నీది, నా అనేది అంటే మనకు ఏది శాశ్వతం కాదో దాన్ని మనం నాది నాది అంటాం. మనకు ఏది శాశ్వతమైనటువంటి పరమపదం ఉందో ఆ పరమాత్ముడు వాళ్ళలో చేరుతున్నాను, ఆడే నేనే వాడు, నా అంటే భగవంతుడే అని నోటితో కూడా తమాష కూడా చెప్పడు. నాది, నా బ్యాంకు బ్యాలెన్స్, నేను, నా ఇల్లు, నా వాకిలి, నా మేక అంటాడు. ఆ నేను, నా అనే వాటిని కూడా అర్పణ చేయాలి దాని జతకు. అన్నాడు కదా, పిల్లలు, ఇల్లు,
ఆస్తి నాది అన్నాడు కదా, నాదికి సంబంధించిందంతా వదిలేశాడు, నాది మాత్రం పెట్టుకున్నాడు. మళ్ళీ సంపాదన చేసుకోవచ్చులే ఉపాధి అర్పణ చేస్తే అనేది అర్థం. ఇక్కడ ఎక్కడ పోతాయి? నేను సంపాదన చేసినటువంటి నాది అనేదాన్ని ఇచ్చేశాను, ఆ నాది నా అనేది నేను ఇవ్వలేదే, దానికి అంటుకొని ఇంకా మనకి కొన్ని వస్తాయిలే అని అర్థం. అందుకని ఇప్పుడు అర్పణ చేసేటప్పుడు నాది నా అనే వాటిని కూడా అర్పణ చేయాలి. అదే సరైన నివేదన. నేను నాకున్నదంతా ఇచ్చేస్తున్నాను అంటే అప్పుడు నీదంతా పోయింది, కానీ నువ్వు అంటే ఇచ్చే నువ్వు మాత్రము మిగిలిపోయా. నాదంతా నేను ఇచ్చేస్తున్నానంటే నీకు సంబంధించి నాది అనే తత్వం వదిలేసి మిగతాది అన్ని బాక్యమైనటువంటి వస్తువులు మాత్రం అర్పణ చేశావు. ఇది లోపల ఉండేటువంటిది కనపడలేదు, దాన్ని మాత్రం చెయ్యవు. దానివల్ల మళ్ళీ కర్మలు సంపాదించుకునేందుకు మార్గం ఏర్పడతాయి. ఎందుకని నువ్వు నాది అనేది అర్పణ చేయలేదే. నువ్వు ఒకవేళ నాది అనేది కూడా అర్పణ నువ్వు చేశావంటే నువ్వేమీ చేయటానికి వీల్లేదు. గురువాజ్ఞ అంతే. తినటము, మింగటము, పడుకోవటం కూడా ఆయన ఆజ్ఞ అంతే. ఇంకా అంతకన్నా వేరే వ్రతం లేదు గురువు వ్రతం. అందువల్ల నేను ఇస్తున్నాను అనటం కూడా సరైనది కాదు. అదిగాక నేను ఇస్తున్నాను అని నువ్వు అంటున్నావు కదా, అంటే నువ్వు ఇచ్చే ఆ వస్తువు ఆ తీసుకునే వాడికి లేదని అని అర్థం కదా. జై గురుదత్త.